గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మాయం కలకలం రేపుతుంది. గోరంట్ల నుంచి నసీమా అనే మహిళ డెలివరీకి వచ్చింది. అయితే అర్ధరాత్రి 1 గంటకు నసీమా బాబుకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాబును ఒక గుర్తు తెలియని మహిళ అపహరించినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆసుపత్రి అధికారులు, పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మాయం కలకలం రేపుతోంది. గోరంట్ల నుంచి నసీమా అనే మహిళ డెలివరీకి వచ్చింది. అయితే అర్ధరాత్రి 1 గంటకు నసీమా బాబుకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాబును ఒక గుర్తు తెలియని మహిళ అపహరించినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆసుపత్రి అధికారులు, పోలీసులు సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? అంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల వార్డులో ఒక చిన్నారి అపహరణకు గురైంది. నిన్న గోరంట్లకు సంబంధించి నసీమా అనే ఒక మహిళ డెలివరీకి వచ్చారు. అయితే రాత్రి ఆమె ఒక బాబుకు జన్మనిచ్చారు. మధ్యాహ్నం ఒక మహిళ వచ్చి, మీ బాబు చాలా అందంగా ఉన్నారు, నాకు కూడా పాప పుట్టింది, మా భర్తకు మీ బాబును చూపించి తీసుకువస్తానంటూ తీసుకువెళ్ళడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. ఎంతసేపటికి తల్లి వెయిట్ చేస్తూ ఉంది. పూర్తిగా ఎంతసేపటికి వెళ్ళినా కూడా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఇప్పటికే సీసీ కెమెరాలని వెతుకుతూ ఉన్నారు. ఇప్పటికే ఎవరైతే ఒక మహిళ వచ్చి ఆ బాబును తీసుకువెళ్ళినట్లు కూడా పోలీసులు చాలా స్పష్టంగా కెమెరాలో రికార్డ్ అయింది. ఎవరైతే మహిళ చెప్పిందో ఆ మహిళను ఆ సీసీ కెమెరాల్లో కూడా పోలీసులు గుర్తించారు. అయితే మహిళ వాళ్ళ అమ్మమ్మ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది? మామూలుగా మధ్యాహ్నం 2:30 అయిందండి. ఆ పాప వాళ్ళ అత్తయ్య వాళ్ళు తోడుకోడళ్ళు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను టీ తాగుదామని బాబుని తీసుకొని వెళ్ళేసరికి పాపని వాళ్ళ మమ్మీ ఆడిపించుకుంటుంది. పాపని ఆ పాప అందంటే వాళ్ళ మమ్మీ బాబు ఏడుస్తున్నాడు, పాలు ఇస్తాను ఇవ్వని తీసుకొని ఒళ్ళో పెట్టుకుని పాలు ఇవ్వబోయేసరికి ఆమె వచ్చేసింది తీసుకెళ్తానికి. అదే పిల్లల్ని తీసుకెళ్ళాము. వచ్చేసి మా 5 నిమిషాలు మాట్లాడిందంట. బాబుని బాగా చూసుకో, ఈ తాపు అంటే మామూలుగా పరిచయం ఉండ మనిషిలాగే మాట్లాడింది. సరే ఈ అమ్మాయికి తెలియదుగా మాట్లాడిన తర్వాత ఇప్పుడే మా ఆయన అక్కడ ఉన్నాడు, బాబుని తీసుకెళ్లి చూపించుకుని ఎమ్మటే తీసుకొస్తానని తీసుకెళ్లిపోయింది. ఇంకా రాలేదు. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే సీసీ కెమెరాలో ఎవరైతే మహిళ బాబును తీసుకువెళ్లిందో ఆమెను కూడా గుర్తించడం జరిగిందని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 4 సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చాలా స్పష్టంగా బాబును తీసుకువెళ్తున్నట్లు కూడా గుర్తించారు. ఇప్పటికే ఇదొక ముఠా అని కూడా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఒక మహిళ వచ్చి ఆమె తీసుకువెళ్లింది. అక్కడి నుంచి ఆటోలో వెళ్లిపోయినట్లు కూడా పోలీసులు చాలా స్పష్టంగా గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా పిల్లలను అపహరించే ముఠానే దీనికి పాల్పడి ఉంటారని కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే స్పెషల్ టీములను అయితే రంగంలోకి దించారు. అయితే జీజీహెచ్ లో ప్రతిసారి దాదాపు 3 నెలలకో 4 నెలలకో ఇట్లా శిశువుల్ని అపహరించుకుని తీసుకువెళ్లిపోవటం పరిపాటిగా మారింది. ఖచ్చితంగా ఈ ముఠాకు అడ్డుకట్ట వేయాలని కూడా తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే ఇప్పటికే స్పెషల్ టీములను అయితే రంగంలో దించారు. ఒక ఆటోను కూడా గుర్తించినట్లు తెలుస్తూ ఉంది. అరుణ. రైట్ అశోక్, థ్యాంక్ యూ.